హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. ఇక ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా రేపటి నుంచి ముఖ్య ప్రకటన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. తాజాగా వచ్చేసి ప్రభుత్వ రంగ బ్యాంక్ సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్త ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఎస్బీఐ సంబంధించినటువంటి అకౌంట్ ఉన్న వారికి తప్పనిసరిగా ఇక జూలై నెలకు సంబంధించి తమ ఎస్బీఐ క్రెడిట్ కార్డు బిల్లులో తప్పుగా ఓవర్ డ్యూ, చాలా మందికి క్రెడిట్ కార్డులు అయితే వాడుతుంటాం కదా, అందులో వచ్చేసి ఒక ఓవర్ డ్యూ చూపించారని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మనీ కంట్రోల్ కథను వెల్లడించింది. అసలు ఏం జరిగిందనంటే, ఇప్పటికే క్రెడిట్ కార్డులు అనేది ప్రతి నెలలో చెల్లిస్తూ ఉండాలి, లేదంటే వడ్డీ పడుతుంది, ఎక్కువగా పెనాల్టీ కూడా కట్టాల్సి అయితే వస్తుంది. ఇప్పుడు ఇప్పటికే బిల్లులు చెల్లించిన లేదా చెల్లింపుల గడువు ఇంకా రాకపోయినా ఇలా చూపించారని వారు చెప్తున్నారు. సో కొంతమంది కట్టినా కూడా కట్టినట్టుగా ఓటర్ చూపిస్తుందని చెప్పేసి తప్పుల వల్ల తమ క్రెడిట్ స్కోర్ ఒకసారిగా పడిపోయిన చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ స్కోర్ అనేది ఒకసారిగా పడిపోతే లోన్లు ఇవ్వడం కావచ్చు, ఇతరత్ర ఇక సదుపాయాలన్నీ కోల్పోతారు కాబట్టి, ఎందుకంటే ముఖ్యంగా క్రెడిట్ రిపోర్ట్ లో ఇలాంటి తప్పులు నమోదైతే కనుక భవిష్యత్తులో లోన్ తీసుకోవడం, కొత్తగా క్రెడిట్ కార్డులు పొందడంలో తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందడం అనేది లాంటివి అవకాశాలు ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి పలువురు ఎస్బీఐ కార్డు కస్టమర్లు తమ జూలై క్రెడిట్ కార్డు బకాయిలను తప్పుగా ఓవర్డ్యూగా నమోదు చేశారని చెప్తున్నారు అన్నమాట. దీనివల్ల చాలా మంది క్రెడిట్ స్కోర్లు గణనీయంగా తగ్గాయని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వినియోగదారులకు షేర్ చేసినటువంటి పోస్టులను చూసి సమయానికి బిల్లు చెల్లించిన వారిపైన, ఇంకా చెల్లింపుల గడువు రాని వారిపైన ఈ సమస్య ప్రభావం చూపినట్లయితే తెలుస్తుంది. ఉదాహరణకు కొందరు తమ చెల్లింపుల గడువు రావడానికి ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పటికీ తమ క్రెడిట్ రిపోర్ట్లో మినిమం అమౌంట్ డ్యూ అనేది ఇప్పటికే ఓవర్ డ్యూగా చూపిస్తారని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో మొత్తం బిల్లులు చెల్లించి గడువు ఇంకా ముగియకపోయినా కేవలం మినిమం డ్యూ మాత్రమే ఓవర్ డ్యూ కనిపించిందని, ఈ తప్పు నమోదు వల్ల తమ క్రెడిట్ స్కోర్ 50 నుంచి 70 పాయింట్లు తగ్గిందని పలువురు వినియోగదారులు చెప్తున్నారు. ఎలాంటి చెల్లింపులు మిస్ కాకపోయినా తమ ఎస్బీఐ కార్డు ఓవర్ డ్యూ చూపించడానికి క్రెడిట్ స్కోర్ రిపోర్ట్లో స్క్రీన్ షాట్లు కూడా చాలా మంది సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు. వాటిని చూసి మరికొందరు కార్డు హోల్డర్ కూడా తమ క్రెడిట్ రిపోర్ట్లను చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎక్స్లో ట్విట్టర్ వేదికగా. అయితే గడువు తేదీ రాకముందు ఓవర్ డ్యూ ఎలా చూపించారు, నా సివిల్ స్కోర్ 60 పాయింట్ పడిపోయింది, ఇది చాలా తీవ్రమైన నిర్లక్ష్యం అని చెప్పేసి పోస్టులు అనేది పెడుతున్నారు అనమాట. ఇవన్నీ కూడా ఇక ఈ తప్పులు నమోదు సంబంధించిన క్రెడిట్ ప్రొఫైల్ సంబంధించి ఏ రకంగా ఉందంటూ పలువురు ఈ రకంగా అయితే ముఖ్యంగా సోషల్ మీడియాలో పెడుతున్నారు అనమాట. క్రెడిట్ రిపోర్ట్ తప్పుడు సమాచారం ఉండడం వల్ల తీవ్రమైన ప్రభావం పడవచ్చు లోన్ క్రెడిట్ కార్డు మంజూరు సమయంలో. ఇవన్నీ కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూ వచ్చినాయట. సో మొత్తానికి ఇవన్నీ సవరిస్తారనమాట. ఎవరు కూడా కంగారు పడాల్సిన లేదని విధంగా చెప్తున్నారు అనమాట. మొత్తం మీద అయితే క్రెడిట్ కార్డుకి సంబంధించి వాడుతున్న